గ్లామర్, అదే స్టైలిష్ డ్రెస్సులు, మెరిసే మేకప్. ఇది మనం ఎప్పటి నుంచో చూస్తున్న ఫార్ములానే. కానీ పుష్ప సినిమాలో కనిపించిన శ్రీవల్లి పాత్ర గుర్తుంది కదా. రాయలసీమ చిత్తూరు ప్రాంతానికి చెందిన పక్కా విలేజ్ గర్ల్. ఆమె మాట తీరు, యాస, హావభావాలు అన్నీ నిజంగా మనూర్లో కనిపించే అమ్మాయిలానే ఉంటాయి. ఇందులో రష్మిక ఒక సాధారణ పల్లెటూరు అమ్మాయిగా కనిపించిన ఆ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చిత్తూరు జిల్లాకి చెందిన సాధారణ పల్లెటూరి అమ్మాయి. లంగావోని, సింపుల్ జుట్టు, మేకప్ లేకుండా సహజమైన లుక్. ఇదే పుష్పలో శ్రీవల్లి. ఆమె మాట్లాడే చిత్తూరు స్లాంగ్, ఏమయ్యా పుష్ప అని పిలిచే అమాయకత్వం, నవ్వే విధానం, సిగ్గుపడే తీరు అన్నీ నిజంగా పల్లె పడుచులానే అనిపించాయి. ఇక్కడే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతి. హీరోయిన్ గా కాకుండా మన పక్కింటి అమ్మాయిగా కనిపించింది శ్రీవల్లి. సినిమాల్లో చాలాసార్లు గ్లామర్ షోతోనే ఆకట్టుకుంటారు హీరోయిన్స్. కానీ శ్రీవల్లి పాత్ర మాత్రం అలా కాదు. ఇక్కడ గ్లామర్ తగ్గింది, కానీ క్యారెక్టర్ స్ట్రెంగ్త్ పెరిగింది. అందుకే ఆడియన్స్ ఆమెతో కనెక్ట్ అయ్యారు. పాటల్లో, ఎమోషన్ సీన్స్లో, పుష్పతో లవ్ ట్రాక్లో, ప్రతి చోట శ్రీవల్లి పాత్ర సినిమాకి ఎమోషనల్ బ్యాక్ బోన్గా నిలిచింది. ఈ పాత్రతో ఒక విషయం క్లియర్ అయింది. గ్లామర్ కేవలం లుక్లో కాదు, పాత్రలోని నిజాయితీ, సహజత్వంలో ఉంటుందని. టాప్ హీరోయిన్స్ కెరీర్లో విలేజ్ గర్ల్ పాత్రలు చాలా స్పెషల్. డీ గ్లామర్ లుక్లో కనిపించిన ఆమె న్యాచురల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల మనసులో గాఢంగా నిలిచిపోయింది. స్టైలిష్ గ్లామర్ కంటే న్యాచురల్ డీ గ్లామర్ నే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పుష్ప సిరీస్ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలవటంలో కీ రోల్ పోషించింది. నార్త్ నుంచి సౌత్ వరకు భారీ కలెక్షన్ సాధించి కల్ట్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఈ సక్సెస్ తో పాటు శ్రీవల్లి పాత్ర చేస్తున్న రష్మిక కెరీర్ కూడా కొత్త లెవెల్ కు వెళ్ళింది. అప్పటి వరకు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు ఉన్న పుష్ప సిరీస్ తర్వాత ఆమెకు నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. హిందీ మార్కెట్ లో ఆఫర్లు పెరిగి వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. శ్రీవల్లి పాత్ర ఆమెకు కేవలం ఒక సక్సెస్ఫుల్ సినిమా మాత్రమే కాదు, కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. స్టార్ హీరోయిన్స్ గ్లామర్ ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టి విలేజ్ గర్ల్ గా కనిపిస్తే అదే వారి కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రంగస్థలంలో సమాంత చేసిన రామలక్ష్మి పాత్ర, దసరాలో కీర్తి సురేష్ చేసిన వెన్నెల పాత్ర. అప్పటికే వీళ్ళిద్దరూ స్టార్ హీరోయిన్స్. అలాగే ఈ రెండు సినిమాల్లో వాళ్ళు పోషించినవి డీ గ్లామర్ పాత్రలు. అయినా సరే తమదైన నటనతో ఆ పాత్రలకు ప్రాణం పోసి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. తమ కెరీర్లో ది బెస్ట్ అనిపించుకున్నారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన రంగస్థలంలో సమంత చేసిన రామలక్ష్మి పాత్ర చాలా సహజంగా కనిపించింది. లంగావోణి, తక్కువ మేకప్, సింపుల్ బాడీ లాంగ్వేజ్, గ్రామీణ యాసలో మాట్లాడే తీరు, స్క్రీన్ పై సమంత కనిపించలేదు. ఆ ఊరి అమ్మాయి రామలక్ష్మి మాత్రమే కనిపించింది. స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను పూర్తిగా పక్కన పెట్టి పాత్రలో లీనమై నటించడం ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేసింది. ఈ సినిమా తర్వాత సమంతపై ప్రేక్షకుల దృష్టి మారింది. గ్లామర్ హీరోయిన్ మాత్రమే కాదు, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నటి అని గుర్తింపు వచ్చింది. క్రిటిక్స్ ప్రశంసలు, అవార్డులు, రివార్డులు, ముఖ్యంగా నటనపై వచ్చిన రెస్పెక్ట్ ఆమె కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దసరాలో కీర్తి సురేష్ చేసిన వెన్నెల పాత్ర పూర్తిగా మాస్ విలేజ్ గర్ల్. న్యాచురల్ లుక్, డార్క్ టోన్ మేకప్, ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్, తెలంగాణ యాసలో డైలాగ్స్. ఈ పాత్రలో గ్లామర్ కు పెద్దగా చోటు లేకపోయినా ఎమోషన్, యాటిట్యూడ్, న్యాచురాలిటీ మాత్రం ఫుల్ గా కనిపించాయి. స్క్రీన్ పై వెన్నెల పాత్ర సినిమాకు ఎమోషనల్ స్ట్రెంగ్త్ గా మారింది. సమంత, కీర్తి సురేష్ ఇద్దరి కెరీర్లో ఒక కామన్ పాయింట్ ఉంది. విలేజ్ గర్ల్ పాత్రలు చేసిన తర్వాత వారి నటనపై వచ్చిన రెస్పెక్ట్ మరింత పెరిగింది. ఇక్కడ ఒక విషయం క్లియర్, గ్లామర్ అంటే కేవలం అందం కాదు, డీ గ్లామర్ అంటే రిస్క్ కాదు, అదే అసలు నటనను చూపించే అవకాశం ఉన్న క్యారెక్టర్. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ఫార్ములా స్టార్ హీరోయిన్ గా మెరవాలంటే ఒక్కసారైనా డీ గ్లామర్ లో కనిపించాలి. గ్లామర్ ఇమేజ్ తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ కూడా ఇప్పుడు విలేజ్ గర్ల్ పాత్రలతో ఆడియన్స్ కు దగ్గరవుతున్నారు. స్క్రీన్ పై న్యాచురల్ లుక్స్, రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ తో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. విలేజ్ గర్ల్ గా తాము కూడా పర్ఫార్మ్ చేయగలమని నిరూపించుకుంటున్నారు. జాన్వీకి ఇది కేవలం కొత్త లాంగ్వేజ్ ఎంట్రీ కాదు, కొత్త ఇమేజ్ బిల్డింగ్. గ్లామర్ హీరోయిన్ అనే ట్యాగ్ నుంచి బయటకు వచ్చి పర్ఫార్మెన్స్ చూపించే నటి అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం. పాన్ ఇండియా లెవెల్లో నిలబడాలంటే కేవలం స్టైల్ కాదు, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కూడా అవసరమని ఆమె ఎంపికలు చెబుతున్నాయి. ఫిదా సినిమాలో సాయి పల్లవి పోషించిన భానుమతి ఒక్కటే పీస్ తెలంగాణ పల్లెటూరి అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా నిలిచింది. సూటిగా, నిక్కచ్చిగా మాట్లాడే తీరు, కుటుంబంపై అపారమైన ప్రేమ, ప్రేమికుడిపై మమకారం ఉన్న ఆత్మగౌరవాన్ని వదలని వ్యక్తిత్వం ఆమె ప్రత్యేకత. సొంతంగా డబ్బింగ్ చెబుతూ తెలంగాణ యాసను సహజంగా పలికి భానుమతి పాత్రలో జీవించింది సాయి పల్లవి. ఒక సాధారణ పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన భానుమతిగా సాయి పల్లవి నటన ఈ సినిమాకు గుండెకాయగా నిలిచింది.
విరాట పర్వంలో కూడా సాయి పల్లవి పూర్తిగా న్యాచురల్ అవతార్లో కనిపించింది. మేకప్ లేకుండా రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ తో పాత్రలో పూర్తిగా లీనమైంది. ఇప్పుడు జాన్వీ కపూర్, సాయి పల్లవి ఇద్దరి ట్రాక్ చూస్తే ఒక విషయం క్లియర్. విలేజ్ గర్ల్ క్యారెక్టర్స్ ఆడియన్స్ కనెక్ట్ పెంచుతున్నాయి, నటనకు రెస్పెక్ట్ తెస్తున్నాయి, స్టార్డమ్ ను స్ట్రాంగ్ చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ఫార్ములా మెరిసే గ్లామర్ కంటే మనసుకు దగ్గరైన సహజత్వమే అసలు గ్లామర్ అని ఫాలో అవుతున్నారు హీరోయిన్స్. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అంటే గ్లామర్, స్టైలిష్ సాంగ్స్, ట్రెండీ లుక్స్. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. టాప్ హీరోయిన్స్ కూడా పల్లెటూరు అమ్మాయిలాగా సింపుల్ గా ఉండే పాత్రలో, గ్లామర్ కి అవకాశం లేని పాత్రలో కనిపించాలని అనుకుంటున్నారు. కావాలని అలాంటి రోల్సే ఏరుకోరి సెలెక్ట్ చేసుకుంటున్నారు. రెట్రోలో పూజా హెగ్డే, సార్ సినిమాలో సంయుక్త మీనన్ చేసినవి ఇలాంటి పాత్రలే. ఇద్దరూ గ్లామర్ ఇమేజ్ ఉన్న హీరోయిన్సే. కానీ ఈ సినిమాల్లో మాత్రం పూర్తిగా న్యాచురల్ పాత్రలో పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేశారు. పూజా హెగ్డే ఎప్పుడు గ్లామరస్ లుక్స్ తో కనిపించే స్టార్ హీరోయిన్. కానీ రెట్రో సినిమాలో ఆమె చేసిన రుక్మిణి పాత్ర పూర్తిగా భిన్నం. పల్లెటూరి అమ్మాయి, సాధారణ కాస్ట్యూమ్స్, సాఫ్ట్ న్యాచురల్ లుక్. గ్లామర్ తగ్గించిన పాత్రలోని ఎమోషన్, అమాయకత్వం స్క్రీన్ పై ప్రత్యేకంగా కనిపించింది. ఇది పూజా కెరీర్ లో కొత్త ఇమేజ్ బిల్డింగ్ గా మారింది. కమర్షియల్ గ్లామర్ పాత్రలతో స్టార్డమ్ తెచ్చుకున్న పూజా హెగ్డే ఈ సినిమాతో మాత్రం నటనకు ప్రాధాన్యం ఇచ్చింది. రుక్మిణి పాత్రలో ఆమె సింపుల్ ప్రెజెన్స్ ఆడియన్స్ కు కొత్త ఫీల్ ఇచ్చింది. ఇది ఒక క్లియర్ సిగ్నల్. పాన్ ఇండియా రేంజ్ లో నిలబడాలంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పాత్రలు కూడా అవసరమనే గ్లామర్ హీరోయిన్స్ కూడా డీ గ్లామర్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక సర్ తమిళంలో వాతి సినిమాలో సంయుక్త మీనన్ మీనాక్షి అనే గ్రామీణ టీచర్ పాత్రలో కనిపించింది. సింపుల్ చీరలు, మేకప్ తక్కువ, సాధారణ బాడీ లాంగ్వేజ్. ఒక గ్రామ పాఠశాల టీచర్ గా పూర్తిగా న్యాచురల్ గా కనిపించింది. ఈ పాత్రలో గ్లామర్ లేకపోయినా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం సినిమాకి స్ట్రాంగ్ సపోర్ట్ గా నిలిచింది. పూజా హెగ్డే, సంయుక్త మీనన్ ఇద్దరి పాత్రలు ఒకే విషయం చెబుతున్నాయి. డీ గ్లామర్ అయిన విలేజ్ బ్యాక్డ్రాప్ పాత్రలైన ఆడియన్స్ తో కనెక్ట్ పెంచుతున్నాయి, నటనకు రెస్పెక్ట్ తెస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్. స్టార్ హీరోయిన్ గా కావాలంటే కేవలం గ్లామర్ సరిపోదు. పాత్రలో సహజత్వం, నటనలో నిజాయితీ ఇవే ఇప్పుడు అసలు గ్లామర్ గా మారుతున్నాయి. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ ఎంట్రీ అంటే ఒకప్పుడు గ్లామర్ షోతోనే మొదలయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే, లుక్ న్యాచురల్ గా ఉంటే అదే హీరోయిన్స్ కు బెస్ట్ ఇంట్రడక్షన్ అవుతోంది. 2025లో రిలీజ్ అయిన ఛాంపియన్ సినిమాలో అనస్వర రాజన్, రాజు వెడ్స్ రాంబాయిలో తేజస్విరావు చేసిన పాత్రలు ఇలాంటివే. ఇద్దరు కొత్త హీరోయిన్స్. ఇద్దరి ఎంట్రీ కూడా న్యాచురల్ గా ఉండేటువంటి విలేజ్ గర్ల్ పాత్రలతోనే జరిగింది. ఈ ఎంట్రీ వెనకాలన్న స్ట్రాటజీ ఏంటి? 2025లో వచ్చిన ఛాంపియన్ సినిమా ద్వారా అనస్వర రాజన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రోషని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఆమె చంద్రకళ అనే పాత్రలో కనిపించింది. పక్కా న్యాచురల్ లుక్, సాధారణ అమ్మాయి బాడీ లాంగ్వేజ్, ఎమోషన్ కు ప్రాధాన్యం ఉన్న పాత్ర. ఇది కేవలం హీరోయిన్ ఎంట్రీ కాదు, పర్ఫార్మెన్స్ చూపించే ఛాన్స్ గా మారింది. తెలుగులో డెబ్యూ సినిమా అంటే చాలా మంది గ్లామర్ తో ఆకట్టుకోవాలని చూస్తారు. కానీ అన్వసర మాత్రం క్యారెక్టర్ ఓరియంటెడ్ పాత్రను ఎంచుకుంది. చంద్రకళ పాత్రలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ టాలీవుడ్ లో కొత్త ఫేజ్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోయిన్ రాంబాయి పాత్రలో కనిపించింది తేజస్విరావు. పల్లెటూరు అమ్మాయి, సింపుల్ లుక్, న్యాచురల్ ఎమోషన్స్. ఈ పాత్రలో గ్లామర్ కంటే సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికీ కమిటీ కుర్రోళ్ళు సినిమాలో నటించిన తేజస్వి ఈ సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అనస్వర రాజన్, తేజస్విరావు ఇద్దరి ఎంట్రీలు ఒకే విషయం చెబుతున్నాయి. ఇప్పటి టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ కు గ్లామర్ మాత్రమే కాదు, న్యాచురల్ క్యారెక్టర్స్ కూడా అవసరం. డీ గ్లామర్ లుక్స్, స్ట్రాంగ్ పాత్రలు, న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇవే ఇప్పుడు హీరోయిన్స్ కు బెస్ట్ ఇంట్రడక్షన్ ఫార్ములాగా మారుతున్నాయి.